అసలు అవకాశం ఉందంటారు. ఒక పక్క కేంద్రం సపోర్ట్ చేయట్లేదు అంటున్నారు. ఒక పక్క తీసుకురాకపోతే పరిస్థితి ఇలా ఉండబోతుంది అంటున్నారు. బట్ ఈ 5 ఏళ్లలో అయినా సరే ఆల్మోస్ట్ 10 మంత్స్ అంటే ఒక 1 ఇయర్ అయిపోయినట్టే. మిగిలిన 4 సంవత్సరాల్లోనైనా ఈ ప్రయత్నం చేసే అవకాశాలు, సూచనలు ఏమైనా కనిపిస్తున్నాయి అసలు? నేను నా వ్యక్తిగత అభిప్రాయం కాదు చూస్తే, నేను అబ్జర్వ్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వంతో కలిసి లేరు. కానీ కేంద్ర ప్రభుత్వంగా వాళ్ళకి ఎంత హెల్ప్ చేయాలో చేశారు. పార్టీ పరంగా వాళ్ళతో కలిసి లేరు, వాళ్ళు విభేదిస్తూ వచ్చారు. అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ నిధులు తెచ్చారు కేంద్ర ప్రభుత్వం నుంచి. నిధులు తెచ్చారు వాళ్ళు కలిసి లేకపోయినా. కానీ ఇక్కడ కూటమి ప్రభుత్వంలో 3 పార్టీలు కలిసే నాకెక్కువ అని చెప్పి వీళ్ళిద్దరూ గొప్పలు చెప్పుకున్నారు. మోడీ గారు నన్ను అడిగితేనే కానీ ఏమీ చేయరని చంద్రబాబు నాయుడు గారు అంటే, నేను కలిస్తే ఆగిపోతాడు, నేను సౌత్ ఇండియా మోడీ నేనని సీన్ అంటాడు. వీళ్ళన్నా కూడా మొత్తం అదేదో చేతికి ఇచ్చినట్టుగా ఆ మోడీ గారు ఆ ప్రమాణ స్వీకారానికి వచ్చినప్పుడు ఏం తెచ్చారు, మట్టి నీరు తెచ్చారు కదా, అలా తెచ్చినట్టుగా ఉంది పరిస్థితి. మీరు ఏమి నోటితో చేస్తున్నారు, ఈ పాటికి దడదలు ఆడించాలా, ఏమీ చేయించలేక వాళ్ళు పొగుడుతున్నారు. తప్పదు, పొగడాల. అనేక మ్యాటర్స్ ఉన్నాయి దానికి కారణం. వాళ్ళు చేయరు, వీళ్ళ బలహీనతలు వాళ్ళ దగ్గర ఉన్నాయి. గట్టిగా మాట్లాడితే ఏం చేయాలో వాళ్ళకి తెలుసు. ఇప్పుడు ఇదివరకు చంద్రబాబు నాయుడు గారు గట్టిగా మాట్లాడి బయటకు వచ్చారు, దానికి కారణం అప్పుడు ఆయన ఏం లేవు. ఇప్పుడు గట్టిగా మాడితే ఏమవుతుందో తెలుసు. ఆల్రెడీ వీక్ లో ఉన్నారు, పార్టీ పరిస్థితి రేజుకి పడిపోయింది. ఒకసారి ఎలక్షన్ ముందుగానే పెట్టేసాడు అనుకోండి. ఆయన మోడీ గారు కూడా అనుకుంటున్నారు కదా, మీరు అన్నట్టుగా 2029కే రావాలని ఏం లేదు, ముందుగా పెట్టేశారు అనుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు నెత్తిమీ పాలు పోసినట్టుగా ఈ రోజుకి ఎలక్షన్ పెడితే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు ప్రభుత్వం మీద. ఇది ఒక పార్టీని ఉద్దేశించి నేను చెప్పట్లేదు, మీ పార్టీ. ఎందుకంటే అధికార పక్షాన్ని ప్రశ్నిస్తారు, అవడం ప్రతిపక్షం గురించి మాట్లాడడం. అంతే కదా, కంపారిజన్ చేస్తారు. అధికార పక్షాన్ని కంపారిజన్ చేస్తారు. మీరే కంపారిజన్ చేసుకోండి. మీరు ఇచ్చిన హామీలు ఎన్ని, తీర్చినవి. కనీసం మహిళలకి ఫ్రీ బస్ కూడా ఇవ్వలేకపోయారు. ఒకరు ఇస్తామన్నా జిల్లాల్లో అని చెప్తారు. ఇక్కడైతే తెలంగాణలో అయితే రాష్ట్రం మొత్తం మీద ఎక్కడైనా తిరగచ్చు, కర్ణాటకలో అయితే రాష్ట్రం మొత్తం మీద ఎక్కడైనా తిరగచ్చు. అలాంటి పరిస్థితి ఎందుకు లేదు? ఇప్పుడే ఉన్నారు, నేను ఏమన్నా అన్నానా అంటున్నారు, నేను ఆ మొక్క అన్నానా అంటున్నారు, సంపదను సృష్టిస్తా అన్నారు, నేను ఎప్పుడు అన్నాను చెవిలో చెప్పండి అంటారు. ఇవన్నీ కూడా నైతికంగా మీరు దిగజారుతున్నారని అనిపిస్తుంది అని అనలేదన్న కూటమిలో 2 పార్టీలు కూడా. ప్రజలు మీరు పని చేశారా లేదని చూడరు, మీరు మాట్లాడింది ఏంటని చూస్తారు. మీరు మాట్లాడింది గతంలో, ఇప్పుడు సోషల్ మీడియా కాలంలో మీరు మాట్లాడినవి ఎక్కడికి పోవు, అన్నీ ఒకసారి లిస్ట్ ప్లే చేస్తూ ఉంటారు. దట్టు మీరు శత్రువులను ఎక్కువ తయారు చేసుకుంటారు. మీరేంటంటే ఆ మహాప్రభు నాకు రాజకీయాలతో సంబంధం లేదని నిలిపోయిన వ్యక్తి మీద అనేక రకాల కేసులు పెట్టి వెళ్ళిపోయినా కేసులు పెట్టవలసిందే. కేసులు కరెక్ట్గా పెట్టండి నేను అంటుంది. ఆయన ఒకటంటే మీరు 100 రకాల కేసులు పెట్టి అన్నం కూడా పెట్టేసి చేసేసి పెడితే మీరు శత్రువుని యాడ్ చేసుకున్నట్టు కదా. అలాగే ఇలా కూడా ఏంటంటే శత్రువుని యాడ్ చేసుకుంటారు. ఈ శత్రువుని యాడ్ చేసుకుని రేపు పొద్దున్న మీ పరిస్థితి ఏమవుతుంది, వాళ్ళు దిగిపోతే కనుక. మీరే అన్నారు మీకో రాజ్యాంగం ఉంది, ఆయనకో రాజ్యాంగం ఉంది. ఆయన రాజ్యాంగాన్ని ఆయన అప్లై చేస్తే చివరికి ఇబ్బందుల పాలు అవుతారు, ప్రజలను ఇబ్బందులు పాలు పెడతారు. ఈ రోజుకి మీ వల్ల మేము కూడా ఇబ్బంది పడతాం, ప్రజలు కూడా ఇబ్బంది పడతారు. ఎందుకంటే ఒక మాట మాట్లాడడానికి స్వేచ్ఛ లేకపోవడం, ఏ మాట మాట్లాడినా తప్పు చేయడం, అవతలోడే అని చెప్పి అనడం. మీ వైఫల్యాల కారణాలని జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా అయితే అంటున్నారు, ఇప్పుడు ప్రజలు కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తే ఆ పార్టీ నాయకులను మీరు అని గ్యారంటీ ఖచ్చితంగా అంటారు. అంటే అభివృద్ధి అనేది పక్కెళ్తుంది. మిమ్మల్ని ప్రశ్నించే కూడా అవతల పార్టీ కూడా అయిపోతున్నాడు. దట్టు ఒక నాయకుడు అన్నవాడు ప్రజల్ని పిల్లలకి చూడాలి. ఏ రాజకీయ నాయకుడైనా, ఏ పార్టీ నాయకుడైనా సరే కులానికి, మతానికి, ఆ స్త్రీ లింగభేదం అనేది చూడకుండా అందరినీ ఒక రకంగా చూడాలి. కానీ మీరే ఉన్నారు ఆ పార్టీ వాళ్ళకి ఏమీ చేయద్దంటారు, ఒక పార్టీ వాళ్ళకి చేయద్దంటారు. అది ఒక ముఖ్యమంత్రిగా ఉండేటువంటి నాయకుడికి ఉండే లక్షణం కాదు. అందువల్ల మీరు ముఖ్యమంత్రిగా ఎప్పుడు మేము గౌరవిస్తాం, ఏ ముఖ్యమంత్రి అయినా ముఖ్యమంత్రి పీఠానికి. బట్ ఆ ముఖ్యమంత్రి పీఠానికి మీకు తగ్గ వ్యాఖ్యలు కావు మీరు అన్నది. మీ వాక్యాలని తీవ్రంగా ఖండిస్తున్నాం.
ఎందుకంటే ఒక వర్గానికి మాత్రమే ఇవ్వండి, ఇంకో వర్గానికి ఇవ్వద్దంటే 40% ఓట్లు వేసారండి వాళ్ళకి, వైఎస్ఆర్సీపీ వాళ్ళకి. ఆ 40% మంది ప్రజలకి మీరు ఏమి చేయొద్దనే కదా అన్నాం. అసలు మిమ్మల్ని కూర్చోబెట్టిందే ప్రజలు. ఆ విషయాన్ని మీరు మర్చిపోయారు. సార్ మీకు మళ్ళీ గుర్తు చేస్తారు ప్రజలు. 2029లో గుర్తు చేస్తారు. మళ్ళీ అప్పుడు తర్వాత నేను మారిపోయాను అంటున్నాను. మీకు అలవాటే కదా, మారిపోయాను, ఒక అవకాశం ఉన్నాను మీకు అడగడం అలవాటే. సో చూద్దాం. అలాంటి వ్యక్తులకి మీరు మారని అంటున్నారు, మారండి. మీరు చేసిన మాటలను ఉపసంహరించుకోండి. ప్రజలు కాస్త కాకపోతే కాస్తైనా సంతోషపడతారు. ఈ రెడ్ బుక్ రాజ్యాంగాలు ఇవి చేసుకుంటే మీలో మీరే వెన్నుపోటు పొడుచుకుంటారు. మీకు మీ పతనాలకు మీరే కారణం అవుతారు తప్ప ప్రజలు కానీ ప్రతిపక్షం కానీ ఎంత మాత్రం కారణం కాదు. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి నాటి మరో గంటలు మళ్ళీ కలుద్దాం. చూస్తున్నానండి మైరా మీడియా.